సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, ఒకసారి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మమ్మలను మా కుటుంబాలను మా సంఘ సేవా పరిచర్ను జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా గడిచిన వారమంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువునైనా సంరక్షిస్తూ పోషిస్తూ కొన్ని సందర్భాల్లో మమ్మల్ని సహిస్తూ భరిస్తూ ప్రభువునైనా తండ్రినైనా సమాధానాన్ని స్వస్థతను మరియు తండ్రి భవిష్యత్తును గురించినటువంటి భరోసాలు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, మేము కలిగి ఉన్న ప్రతి భౌతికమైన ఆశీర్వాదం అనగా అన్న వస్త్రాలు వస్తు వాహనాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నేటి దినపు ఆయుష్కాలను బట్టి, అలాగే వీటికి మించి గొప్ప రక్షణకై సంఘ సహవాసానికై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, లేఖనాల్లోనికి వెళ్తున్నాం. నాతో మాతో మాట్లాడండి, ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రభువునైనా ఆలోచన ఆదరణ మాకు అనుగ్రహించండి. ప్రభువునైనా శ్రేష్టమైన రీతిలో మేము తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళటానికి కృప చూపించమని మరొకసారి గడిచిన కాలమును బట్టి, నూతనమైన నెల వారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ క్రీస్తు పేరట ఈ యొక్క కృతజ్ఞతలు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే నూతన వార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక రైతు యూజువల్గా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఫార్మర్స్కి వారు పండించినటువంటి ధాన్యాన్ని వారు దాచిపెట్టడానికి గోడౌన్స్ ఉంటాయి. వాటిని బాన్స్ అంటారు. తెలుగులో మరి ఆ పదం గిడ్డంగి. గిడ్డంగి అంటే గోడౌన్స్ ఏమో కదా, అంతేనా? అయితే దాని మీద వాతావరణాన్ని సూచించేటువంటి, అంటే గాలి ఎటు వీస్తుందో సూచించేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ పైన పెట్టాడు. దాని మీద దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని రాశాడు. ఒకరోజు తన యొక్క స్నేహితుడు చాన్నాళ్ళ తర్వాత తను విజిట్ చేయడానికి వచ్చాడు. తనతోనే ఒక 1 వీక్ స్పెండ్ చేశాడు. ఆ యొక్క బాన్ దగ్గరికి వచ్చినప్పుడు పైకి చూస్తే అది కనబడుతుంది క్లియర్గా. దాని మీద గాడ్ ఈజ్ లవ్ అని ఉంది. వెంటనే అతను తన స్నేహితుడిని అడిగాడు, దాని మీద గాడ్ ఈజ్ లవ్ అని రాయించావు, ఏంటో తెలుసుకోవచ్చా అని. ఓ అదా, గాలి ఎటువైపు నుంచి వీచినా, ఎలా వీచినా దేవుడు ప్రేమస్వరూపి అని అది నాకు జ్ఞాపకం చేయటానికి నేను రాసుకున్నాను అన్నాడు. బాగా చెప్పాడు కదా. గాలి ఎటు నుంచి వీచినా, ఎలా వీచినా దేవుడు ప్రేమస్వరూపి అని అది నాకు జ్ఞాపకం చేస్తుంది. అతని ఉద్దేశం ఏంటి? బేసిక్గా మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ని చూస్తే అది ఎక్కువగా పైన ఒక బూస్టర్ ఉంటుంది. బూస్టర్ అంటే ఏంటది? కోడిపుంజు. తర్వాత 4 దిక్కులు ఆ యొక్క డైరెక్షన్స్ ఉంటాయి. దాని మీద చిన్న ఇంగ్లీష్ వర్డ్ కూడా ఉంటుంది, సౌత్ నార్త్, అంటే SN, సౌత్ నార్త్ చెప్పండి, ఈస్ట్ వెస్ట్. నేను దీని గురించి కొంచెం వేకుజామున ధ్యానం చేస్తున్నప్పుడు సౌత్ నుండి వీచే గాలికి, నార్త్ నుండి వీచే గాలికి, ఈస్ట్ నుండి వీచే గాలికి, వెస్ట్ నుండి వీచే గాలికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఎవరన్నా చదివారో లేదో, అది లేకపోయినా పర్వాలేదు, మనం రీసెర్చ్ చేయలేకపోవచ్చేమో కానీ సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. నేను కూడా దాని గురించి కొంచెం సెర్చ్ చేశాను. ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, సౌత్ నుండి వీచేటువంటి గాలి
అది పాజిటివ్ ఎయిర్. అంటే అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైనటువంటి గాలి. అంటే కొంచెం చల్లగా, కొంచెం వేడిగా. అది మనకి హాని చేసే గాలి కాదు, అది మనకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి గాలి. సో ఇతని ఉద్దేశం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, నేను అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదము, నేను అనుభవిస్తున్న ప్రతి ఈవి, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవికి కారణము జ్యోతిర్మయుడగు దేవుడే అన్న సంగతిని బట్టి, ఈరోజు నేను ఏ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నానో దానికి ఆయన ప్రేమే కారణం. ఈ ఆశీర్వాదానికి ఆధారం ఆయనే, ఈ ఆశీర్వాదానికి మూలము ఆయనే. అందుకనే ఈ సౌత్ నుండి వీచేటువంటి గాలి అది ప్లెజెంట్ విండ్. అది అతను ఉద్దేశం ప్రకారం అతను ఏమని మెసేజ్ పాస్ చేస్తున్నాడంటే, ఈ రోజున ఆశీర్వాదానికి కారణం, ఆధారం దేవుడే. గాడ్ ఈజ్ లవ్. అందుకనే ఆ మాట యాకోబు 1:17 ప్రకారము, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. మన హైవే చర్చ్లో ఒక పాప పేరు శ్రేష్ఠ ఈవి. మీకు తెలుసో లేదో, ప్రభు చిత్తం అయితే మనం అందరం తన ఫస్ట్ బర్త్డేకి షీలానగర్లో కలుసుకుంటాం. ఆమె డెలివరీ రోజు కూడా, నెలల నుండి 9th మంత్లో కూడా సండే సర్వీస్కి అటెండ్ అయింది ఆమె. ప్రిపేర్డ్గా, ఒకవేళ నాకు ఏదైనా అనీజీగా పెయిన్స్ వస్తే ఇటు నుంచి ఇట్టే నేను హాస్పిటల్కి వెళ్దామని, ఆ రోజు సర్వీస్ చూసుకుని ఇటు నుంచి ఇట్టే తన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా వచ్చిన వాక్యం, అండ్ ఆ నెలలో జనవరి నెలలో మనం పెట్టిన వాక్యం ఇదే, శ్రేష్ఠ ఈవి. సో వాళ్ళు ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే, దేవుడు కానీ తన చిత్తం ప్రకారం పాపనిస్తే తనకి శ్రేష్ఠ ఈవి అని పెడదాం అనుకున్నారు, పెట్టేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మనము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదము శ్రేష్టమైన ఈవి, ద బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. దానికి ఆధారం ఆయనే. సో సౌత్ విండ్, ప్లెజెంట్ విండ్, అది మన ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తుంది. ఆ ఆశీర్వాదానికి కారణము కూడా ప్రేమ స్వరూపైనటువంటి దేవుడే. ఇకపోతే నార్త్ నుండి వచ్చేటువంటి గాలి, అది కొంచెం నెగిటివ్ ఎనర్జీతో ఉంటుందంట. అందుకనే ఆ గాలి కొంచెం, అంటే ఊహించనటువంటి వెదర్ని క్రియేట్ చేసి కొంచెం నష్టాన్ని కూడా కలుగు చేస్తుంది. ఇతని ఉద్దేశం ప్రకారము, నా జీవితంలో అలాంటి విండ్, ఓ పర్టిక్యులర్ సీజన్లో ఒకవేళ నేను అలాంటి గాలిని ఎదుర్కొంటే, ఆ సిచ్యువేషన్ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఇది నాకు అర్థం కావట్లేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను చాలా ఎంతో ఊహించుకున్నాను, కానీ ఇంత ప్రతికూలమైన పరిస్థితికి జరిగింది ఏంటి నాకు అని నాకు ఇప్పుడు అనిపించవచ్చేమో. కానీ రోమా 8:28 ప్రకారము, ఆయన ప్రేమించుచున్న వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నది. అతని ఉద్దేశం ఏంటంటే, చివరికి ఈ విండ్లో కూడా, ఈ నెగిటివ్ విండ్లో కూడా, ఈ ప్రతికూలంగా వీచే గాలిలో కూడా, ఈ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం నాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ యొక్క ప్రతికూలతను నాకు రేపొద్దున అనుకూలంగా మారుస్తాడు. ఇది నాకు మేలు కొరకే దేవుడు తీసుకొచ్చాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి. స్నేహితులారా, ఇంకొంచెం ముందుకు వెళితే, ఈ యొక్క వెస్ట్ నుండి వీచేటువంటి గాలి, పడమర నుంచి వీచేటువంటి గాలి ఒక విధంగా ఎలాంటిదంటే అతలాకుతలం చేసేటువంటి గాలి వస్తుంది.
అంటే ఒక విధంగా చాలా ఏమంటారు, అది డిస్ట్రాక్టెడ్, లేకపోతే కంప్లీట్గా ఒక విధంగా దెబ్బ మీద దెబ్బ, ఒక పట్టాన అది ఆగదు. సో అలాంటి గాలి జీవితంలో ఒకవేళ ఎదురైతే, అంటే ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటినీ కూడా అతలాకుతలం చేస్తుంది. ఇది రైట్ వర్డ్ ఏమో మన తెలుగులో. అతలాకుతలం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేమ స్వరూపే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, స్నేహితులారా, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. బహుశా ఇది ఈ యొక్క పరిస్థితి నన్ను కరెక్ట్ చేయటానికేనేమో, నన్ను సరిదిద్దటానికేనేమో, నేను ఎక్కడైనా నా జీవితంలో నేను పొరపాటు చేశాను, లేక అవిధేయతలు, అతిక్రమాలు, ఎంత చెప్పినా నేను వింటలేదు, అందుకనే దేవుడు ఈ యొక్క వెస్ట్ నుండి ఈ విండిని పంపించాడేమో. ఈ పడమటి గాలి ఎలాంటిది అంటే అతలాకుతలం చేసేస్తుంది. అక్కడ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, నన్ను దేవుడు కరెక్ట్ చేయటానికి. పనిష్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఒక పేరెంట్ తన చైల్డ్ని పనిష్ చేస్తే దాని వెనకాతల ఉద్దేశం ఏంటి? స్నేహితులరా, అది తప్పు అన్న సంగతి వాళ్ళకి తెలియాలి, అది మిస్టేక్ అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. రెండవది ఏంటంటే, మరలా ఇంకొకసారి మిస్టేక్ చేయొద్దు, చేస్తే మరలా ఈసారి కొంచెం తీవ్రంగా ఉంటుంది అని తెలియచేయటానికి. సో పనిష్మెంట్ ఎవరన్నా ఇచ్చారు అంటే, అది పేరెంట్స్ అయినా, టీచర్ అయినా, మన పై అథారిటీస్ అయినా పనిష్మెంట్ ఇచ్చారంటే, ఒకటి ఏంటంటే, నువ్వు అది మిస్టేక్ అనే సంగతి ఐడెంటిఫై చేసి మరలా చేయకుండా ఉండటం కొరకు కరెక్షన్. అందుకనే దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. ఆయన తండ్రి మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. మనం తప్పు చేసినప్పుడు, మనం మిస్టేక్ చేసినప్పుడు ఆయన తప్పకుండా మరలా చేయకుండా, చెప్పండి, ఆయన మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అంటేనే క్రమశిక్షణ కొరకు, డిసిప్లిన్ కొరకు. అందుకే అతను అంటున్నాడు, ఈరోజు నేను ఊహించినటువంటి నా జీవితంలో ఈ గాలి నన్ను అతలాకుతలం చేసింది. ఎస్, నాకు అర్థమవుతుంది ఇప్పుడు, దేవుడు ఈ పనిష్మెంట్ని నన్ను డిసిప్లిన్లోకి తేవటానికి, నన్ను క్రమశిక్షణలోనికి తేవటానికి అలౌ చేశాడు. అందుకే గాడ్ ఈజ్ లవ్, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇక 4వ గాలి ఎటువైపు నుంచి ఉండిపోయింది? ఈస్ట్ వైపు నుండి. స్నేహితులారా, ఈ ఈస్ట్ వైపు నుంచి వచ్చేటువంటి గాలి ఎలాంటిదంటే క్లీన్ స్వీప్ అప్ చేసేస్తుంది. ఇది స్ట్రైట్గా వచ్చే విండ్ అంట. వేవ్స్ ప్రకారం రాదు ఈ విండ్, స్ట్రైట్గా వస్తుంది. ఒక విధంగా నిజంగా చెప్పాలంటే మొత్తం ఊడ్చుకొని పోతుంది అన్నమాట. ఊడ్చి పెట్టుకొని పోతుంది అంటారు చూసారా, అలా జరుగుతుంది. మరి ఇదేంటి అని ఆలోచించినట్లయితే, నేను కొంచెం దాని గురించి ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విధంగా స్నేహితులరా, అది ప్రక్షాళనకు సంబంధించినది. క్లీన్ స్వీప్ అంటే తెలుగులో అర్థం ఏంటో చెప్పండి? ప్రక్షాళన. దేవుడు ఎప్పుడూ కూడా రీక్రియేషన్ చేయడు. ఆయన క్రియేషన్ ఒకసారే. మనం గమనించినప్పుడు ఆ యొక్క ఆదికాండం మనకు తెలుసు, 6వ అధ్యాయంలోని దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత అప్పుడున్నటువంటి మానవులు చెడిపోయారు, కుడి ఎడమలను మర్చిపోయారు, నీతి నియమాలను విడిచిపెట్టారు. తత్ఫలితంగా స్నేహితులరా, అసలు దేవుడు ఒకానొక సమయంలో వారిని గమనించినప్పుడు వారిని చేసినందుకు ఆయన మనసులో నొచ్చుకున్నాడు. పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన నొచ్చుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లోని ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఏమండి, కంప్లీట్గా మరలా కొత్త క్రియేషన్ స్టార్ట్ చేయలేదు, చెప్పండి, స్వీప్ అప్ చేశాడు. తెలుగులో ఏం చెప్పొచ్చు అంటే చెప్పండి, ప్రక్షాళన చేశాడు. ప్రక్షాళన చేశాడు. ఆ భయంకరమైనటువంటి ఫ్లడ్ అప్పుడున్నటువంటి ఆ లోకమంతటినీ కూడా ఏం చేసిందంటే కడిగేసింది. నేనంటాను, ఇట్ రిజెంబుల్స్ న్యూ బిగినింగ్, క్రొత్త ప్రారంభానికి సదృశ్యంగా ఉంది. అందుకనే అది సృష్టి అయినా పునఃసృష్టి అయినా దానికి మూలము, దానికి ఆధారం ఎవరో చెప్పండి? దేవుడే. ఈరోజు మనం ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? సరే, నా జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు,
ఆయన ఆశీర్వాదాలను నాకు అనుగ్రహించాడు. ఆయన యొక్క చల్లని వెచ్చని గాలి మిక్స్డ్తో ఏమండి ఆ సౌత్ నుండి వచ్చింది. ఆ విండ్ నాకు ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఆయన ప్రేమ స్వరూపుడు కదా, నన్ను దీవించాడు. నీకు వందనాలు. నేను దీవించబడిన తర్వాత నేను ఇంకా ఊహించినటువంటి రీతిలో పరిస్థితులు మారాయి. ఎందుకంటే నన్ను మెరుగుపరచడానికి దేవుడు చెప్పండి ఎటు నుంచి, నార్త్ వైపు నుంచి విండ్ని పంపించాడు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే నేను మెచ్యూరిటీలోనికి వస్తున్నాను. నాకు వాక్యం అర్థమైంది. రోమా 8:28 ప్రకారము అది నాకేం చేస్తుందో చెప్పండి, వన్ ఫైండ్. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చిత్తానికి నేను అప్పగించుకున్నప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నాకు మేలు చేస్తుంది. ఈ యొక్క నార్త్ విండ్ ఇదిగో నేను ఇలాగ వెళుతున్న పరిస్థితుల్లో కూడా నా జీవితంలో పొరపాట్లు, అవిధేయతలు, వాటిని నేను మర్చిపోయాను. నేను వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ దేవుడు తండ్రి వలె ఒక కుమారుని శిక్షించినట్లు ఆయన ఈ యొక్క చెప్పండి వెస్ట్ నుండి పంపించినటువంటి ఈ విండ్ అతలాకుతలం చేసేసినట్టు ఇదిగో ఇది నన్ను క్రమశిక్షణలోనికి పెట్టడానికి పంపించినటువంటి విండ్ ఇది. అండ్ ఈస్ట్ వైపు నుంచి వచ్చిన విండ్, స్ట్రైట్ విండ్ తిన్నగా వచ్చింది, మొత్తము తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసింది. ఇట్ స్పీక్స్ అబౌట్ న్యూ బిగినింగ్. రే జరిగింది ఏదో జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఆయన బ్రతుకుని మార్చుకో, కంప్లీట్గా దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకో. ఆయన సీజన్స్, ఆయన యొక్క విండ్స్, ఆయన యొక్క పద్ధతులను అర్థం చేసుకో. ఆయన ప్రేమాస్వరూపుడు. ఏ విండ్లోనైనా లేకపోతే చెప్పండి ఏ సీజన్లోనైనా. అందుకనే ఆయన ప్రతి సీజన్కి చాలిన దేవుడు. స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలోని మనం కూడా మన జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి విండ్స్ మన మీదకి వస్తాయో, ఎటువంటి గాలులు మన మీదకి వీస్తాయో తెలియదు. ఆ వ్యక్తి అన్నట్టు గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి. ఏ సీజన్లోనైనా, ఏ కాలములోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నాకు చాలిన దేవుడు. మీలో ఎవరైనా ఒకవేళ క్రొత్త వాళ్ళు, ఇంకా ప్రభువుని అంగీకరించలేని వాళ్ళు, ఇంకా మొండిగా ఉంటే, ఆయన ఆశీర్వాదాలకు తగ్గట్టు మీరు బ్రతకకపోతే, స్నేహితులారా, డెఫినెట్గా ఈ యొక్క సౌత్ విండ్ తర్వాత చెప్పండి ఏ విండ్గా మారుతుంది? నార్త్ విండ్గా మారుతుంది. ఈ నార్త్ విండ్ స్నేహితులారా నిజంగా దానికన్నా అది నార్త్ విండ్ చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే ఏమంటే మనల్ని మెచ్యూరిటీలకు తీసుకెళ్తుంది. కానీ అదేంటి చెప్పండి, వెస్ట్ నుండి వచ్చినటువంటి విండ్ క్రమశిక్షణలో భాగంగా నిన్ను సెట్ చేయటానికి పంపిస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండానే ఈరోజు ప్రభు నాకు ఒక క్రొత్త బిగినింగ్ కావాలి అని మనం చెప్పగలిగినట్లయితే, నువ్వు ఏ సీజన్లోనైనా నాకు దేవుడివే అని ప్రతి పరిస్థితిని కూడా నువ్వు కంట్రోల్లోకి తీసుకొని వాటిని నాకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడిని నేను నమ్ముతున్నాను. సీజన్కి అతీతంగా, పరిస్థితులకు అతీతంగా నేను నిన్ను స్తుతిస్తాను, నేను ప్రేమిస్తాను అని మనం ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. అందుకే లేచి నిలబడదాం స్నేహితులారా, కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క పాటలు మనం స్టార్ట్ చేయడానికి ముందు తప్పకుండా ఒక తీర్మానం మీరు చేయాలి. ప్రభుతో ఒక వాగ్దానం కూడా మీరు చేయాలి. కళ్ళు మూసుకొని తప్పకుండా దేవుని సన్నిధిలో ఒక మంచి భంగిమ, రెండు చేతులు మనం జోడించడం అనేటువంటిది నిజంగా రెండు చేతులు జోడించి ప్రభా చెప్పండి, నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, నా ఆశీర్వాదానికి ఆధారం మీరే అని నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఆశీర్వాదం నా ఆత్మీయ జీవితానికి ఆటంకం లేకుండా చేయండి. చెప్పండి స్నేహితులారు ఒక మాట, చాలామందిని గమనిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు నిజంగా ఆత్మీయ జీవితానికి ఆటంకాలుగా మారిపోతున్నాయి. నన్ను మన్నించండి ప్రభువునైనా, మీరు సౌత్ నుండి పంపించిన విండ్, ఆహ్లాదకరమైనటువంటి గాలి నాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. దానికి మూలం మీరే, ఆధారం మీరే అని నేను నమ్ముతున్నాను. యాకోబు 1:17 ప్రకారం మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన అనుకోకుండా ఊహించని రీతిలో నార్త్ వైపు నుండి వచ్చేటువంటి నెగిటివ్ విండ్ ప్రభువునైనా అది నాకు అర్థం కాకపోవచ్చేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్న వారికి అనగా ఒక సంకల్పము చెప్పున ఒక ప్లాన్ కొరకు, ఒక పర్పస్ కొరకు పిలువబడినటువంటి మాకు అది మేలు చేసి పెడుతుంది అన్నటువంటి విషయం మాకు అర్థమవుతుంది నాయన. నా జీవితంలో మీరు ఏది అలౌ చేసినా నా రెండు చేతులు ఎత్తి ప్రభువునైనా నేను మీకు సరెండర్ అవుతున్నాను. మీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రభువునైనా నాకు మీరు తప్పకుండా ఈ ప్రతికూలతని, ఇప్పుడు అర్థం కాని ఈ ప్రతికూలతని నాకు అనుకూలంగా మారుస్తారని ప్రభా, ఈ ఆటంకాన్ని అర్థవంతంగా మారుస్తారని నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రభా 3వ మాట చెప్పండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ప్రభా తెలుసో తెలియకో పొరపాట్లు,
వాటిని క్షమించమని అడగాలని కూడా నేను మర్చిపోయానేమో. అలాంటివి ఎన్ని దొంతరలుగా ఉన్నాయో ప్రభు నైనా నన్ను క్షమించండి. ఈ క్రొత్త సంవత్సరం ప్రభు తండ్రి నైనా మీ సూటిగా పంపించేటువంటి ఆ గాలి ప్రభు నైనా క్లీనప్ చేసేటట్టు, ప్రభు తన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసేటట్టు ప్రభు నైనా నేను కూడా ఒక క్రొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. నాకు సహాయం చేయండి తండ్రి. ఏ సీజన్కైనా చాలిన దేవుడు అని, ఏ సీజన్లోనైనా సరే ప్రభునైనా మీరు నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నారని మరొకసారి నేను అర్థం చేసుకుంటున్నానయ్యా. నాకు చాలిన దేవుడు, ప్రేమాస్వరూపుడైన దేవుడిగా నా బ్రతుకులో ఉన్నందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. రండి చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ప్రశ్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ జనరేషన్కి ఉండేటువంటి ఒక టైటిల్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అందులో కొన్ని నాకు తెలియదు. 1965కు ముందు పుట్టిన వాళ్ళు, 65 నుండి 80, సో వాళ్ళందరినీ కూడా బూమర్స్ అంటారంట. అదే బిఫోర్ 60 వాళ్ళు బూమర్స్. దాని తర్వాత 65 to 80 వాళ్ళనేమో జెన్ఎక్స్ అంటారంట. తర్వాత 1981 నుండి 1997 వరకు మిలేనియల్ అంటారంట, మన భాషలో మిలీనియల్.
1998 నుండి 2009 వరకు జెన్ జీ అని అంటారట. 2010 నుండి 2024 వరకు జెన్ ఆల్ఫా అంటారు. 25 నుండి ఈ ఇయర్లో పుట్టినటువంటి వాళ్ళు ఇక ముందు వరకు వాళ్ళని జెన్ బీటా ఆర్ అంటారు. సరే, వీరి గురించి మాట్లాడుకుంటూ జనరేషన్స్ టు జనరేషన్ వర్డ్స్ మారిపోయాయి, మాట మారిపోయింది, వారి యొక్క ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళ అలవాట్లు మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి, ప్రాధాన్యతలు మారిపోయాయి అని మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ని నేను గుర్తుపెట్టుకున్నాను. అదేంటంటే స్కిబిడి అంటారంట. స్కిబిడి అంటే ఏంటంటే గుడ్ అయినా బ్యాడ్ అయినా కూల్ అయినా, ఎవరినన్నా అంటే యు ఆర్ సో గుడ్, యు ఆర్ వెరీ బ్యాడ్, లేకపోతే యు ఆర్ సో కూల్ అని చెప్పటానికి వీళ్ళు వాడే పదం ఏంటంటే షార్ట్ ఫామ్లో స్కిబిడి అంటారంట. ఇంకా సిగ్మా అనే వర్డ్ కూడా వాడతారంట. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు అవునా నమ్మలేకపోతున్నాను, అన్బిలీవబుల్ అనటానికి అంత కాకుండా సింపుల్గా సిగ్మా అంటారంట. బ్రెయిన్ రాట్ అనే ఒక పదం కూడా ఉంది. బ్రెయిన్ రాట్ అంటే అస్తమానము కూడా మొబైల్లో చూస్తూ, అది కూడా మంచి చూడరు, చెత్తే చూస్తూ ఉంటారు. అలా చెత్త చూసి ఆ చెత్తని మరలా ఫ్రెండ్స్ మధ్యకు వచ్చి దాని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు అలాంటి వాళ్ళని, అలాంటి మైండ్స్ని ఏమంటారంట, బ్రెయిన్ రాట్ అంటారంట. రాట్ అంటే ఏంటి? బ్రెయిన్ పాడైపోవటం, తుప్పు పట్టేయడం అనమాట. ఇంకా గోట్ అనే వర్డ్ కూడా చెప్పింది. గోట్ అంటే దానికి ఒక ఫామ్ ఉందన్నమాట, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంట. ఇలా చాలా పదాలు. సో అంటూ యూ ఆ జనరేషన్ని డిజిటల్ నేటివ్స్ అంటారు అని చెప్పింది. డిజిటల్ నేటివ్స్ అంటే వాళ్ళు నిత్యము కూడా ఈ యొక్క మొబైళ్ళు, ఆ యొక్క డిజిటల్ వరల్డ్, సోషల్ మీడియా వరల్డ్లోనే ఉంటారంట. అండ్ వాళ్ళ యొక్క భాష అంతా కూడా షార్ట్ ఫామ్. అంటే ఒక విధంగా వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారంట. ఇలా మాట్లాడుతుంటే అవన్నీ సరేరా, ఇంతకీ మీ జనరేషన్ దేవుణ్ణి నమ్ముతారని అడిగాను. వెంటనే కొంచెంసేపు సైలెంట్ అయిపోయి, అంటే అదేం ప్రశ్న అన్నట్టు అనమాట. చెప్పరా అంటే నమ్ముతావు నాన్న అంది. అఫ్కోర్స్ తను చదువుతున్న స్కూలు, అక్కడున్న ఎన్విరాన్మెంటల్ దాన్ని బట్టి నమ్ముతాం అన్న మాట వాడింది. కానీ నిజంగా ఇప్పుడున్న జనరేషన్ గురించి ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు డిజిటల్ నేటివ్స్గా, అంటే ఈ సోషల్ మీడియా, ఈ మొబైల్స్లో వాళ్ళు నిత్యము గడుపుతున్నటువంటి వ్యక్తులుగా, వాళ్ళ యొక్క బ్రెయిన్ చూడకూడనిది చూస్తూ, అనవసరమైనది, యూజ్ లేనిది, యూజ్లెస్ది వాళ్ళు చూడడం, తత్ఫలితంగా వాళ్ళు యొక్క బ్రెయిన్ రాట్ అయిపోవటమా, లేకపోతే నంబ్ అయిపోవటమా. నంబ్ అంటే తెలుసు కదా, తిమ్మిరి పట్టేస్తుంది అనమాట, మత్తుగా మారిపోయి. చురుకుదనం, తెలివైన వాళ్ళే వీళ్ళందరూ కూడా చాలా షార్ప్గా ఉంటారు, వైజ్గా ఉంటారు. ఒక విధంగా వారు పుట్టుక వైజ్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మ మింగినటువంటి మందులు, ఫోలిక్ యాసిడ్ మందులకి ఒక శక్తి ఉంది. తత్ఫలితంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి, తెలివిగానే జన్మిస్తున్నారు. కానీ డిజిటల్ నేటివ్స్గా తత్ఫలితంగా వాళ్ళు ఏమైపోతున్నారు అంటే స్లో అయిపోతున్నారు. అందుకని వారి పదాలు కూడా చిన్న చిన్న పదాలే, షార్ట్ ఫామ్స్లోనే వాడడమే కాకుండా లైఫ్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే ఈజీగా తీసుకుంటున్నారు. కేవలం ఆ జనరేషనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ జనరేషన్కి ఉండాల్సినటువంటి సమస్యలు ఆ జనరేషన్లో ఉన్నాయి. 25 నుండి పుట్టే వాళ్ళని ఆల్ఫా బీటా అంటారంట, జెన్ బీటా. వాళ్ళంతా ఏంటి? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతా కూడా కృత్రిమమే. అంటే అర్థం ఏంటి? ఏది రియాలిటీ ఉండదు. అంటే అంతా కూడా ఒకే విధంగా మోసమే, మాయే. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మంచి సజెషన్ ఇస్తాను మీకు, మీ పిల్లలకి. వినండి, అందరూ వినండి. విషయం ఏంటంటే, ఎప్పుడన్నా మీరు గ్రూప్తో ఫోటో తీసుకునేటప్పుడు ఆ గ్రూపులో బాయ్స్ ఉన్నారనుకోండి, అమ్మాయిలు అబ్బాయిలు పక్కన నిలబడద్దు, వీలైతే వెనక ముందు నిలబడండి.
ఈవెన్ యంగ్ ఫ్యామిలీస్ కూడా కజిన్స్తో కానీ నేబర్స్తో కానీ ఏమంటే హస్బెండ్ యొక్క కొలీగ్ అందరూ కలిపి గెట్ టుగెదర్లో గ్యాదర్ అయ్యారు. ఒకరి పక్కన ఒకరు ఫ్యామిలీస్గా నిలబడిపోయాము. కానీ ఇప్పుడు స్నేహితులారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చేస్తుందో తెలుసా? జస్ట్ నువ్వు పక్కన నిలబడి ఫోటోయే తీసుకున్నావు, కానీ అదేం చేస్తుందంటే ఏమండి ఒకరినొకరు హగ్ చేసుకున్నట్టు, ఒకరినొకరు కిస్ చేసుకున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రొత్త వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బహు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, కమింగ్ జనరేషన్ వాళ్ళు అన్నమాట. ఎవరు? బెటా. గమనించండి, ఒకప్పుడు ఎవరైనా గర్ల్ని నువ్వంటే నాకు ఇష్టం, చాలా బాగున్నావు, నేను ప్రేమిస్తున్నాను అని అంటే మనం అలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు విని నేను అలాంటివి ఏం చేయను, నేను చదువుకుంటాను, ఎందుకంటే నాకు మంచి ఫ్యూచర్ కావాలి, నేను చదువుకోనుకుంటా, నాకు ఇవి ఇష్టం లేదు అని ఒకవేళ అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒక యాసిడ్ తీసుకొచ్చి మొక్క మీద వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దాడి చేయరు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏమండి ఫోన్ తీసుకొని, ఇప్పుడున్న ఫోన్లన్నిట్లో ఏముంది చెప్పండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ప్రతి ఫోన్లో కామన్గా ఫీచర్ ఉంది. వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఎప్పుడన్నా కాలేజ్ ఫంక్షన్లోనో, స్కూల్ ఫంక్షన్లోనో, లేకపోతే ఎక్కడైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్లోనో మీరు కానీ ఫోటో దిగితే, ముఖ్యంగా వాళ్ళ పక్కన నిలబడిన ఫోటోతో వాడు ఏం చేస్తాడంటే హగ్ చేసినట్టు, తర్వాత కిస్ చేసినట్టు, కంప్లీట్గా ఒరిజినల్గా ఉండేటట్టు వాడు ఇందులోనే ఆ యొక్క వీడియోని క్రియేట్ చేస్తున్నాడు. మీరు ఆల్రెడీ చూసుంటారేమో అలాంటివి. వెరీ డేంజరస్. మొత్తము యాసిడ్ని ముట్టుకోకుండా స్నేహితులారా, వాడిని వాడకుండానే ఈ ఆడపిల్లల యొక్క, స్త్రీల యొక్క భవిష్యత్ అంతటిని కూడా సర్వనాశనం చేసి పెడతాడు. ఎందులో పెడతాడు వాడు? అలా క్రియేట్ చేసిందాన్ని వాడు స్టేటస్లో పెట్టుకోవచ్చు, వాడి యొక్క సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఏమండి అలా పోస్ట్ చేస్తే ఇక చెప్పండి, జనరేషన్స్ మారుతూ ఉన్నప్పుడు వారి మాట మారుతుంది, వారి యొక్క ఆలోచన మారిపోతుంది, వారి అలవాట్లు మారిపోతున్నాయి, వారి పద్ధతులు మారిపోతున్నాయి. స్నేహితులారా, మరే మారిపోకుండా ఉండాలి అంటే మారని దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఎన్ని జనరేషన్స్ అన్నా రానివ్వండి, ఎన్ని మాటలన్నా మారిపోనివ్వండి, బట్ దేవుడు మాత్రము, దేవుని మాట మాత్రం చెప్పండి మారదు. స్నేహితులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలోని 6వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. ఫర్ ఐ ద లార్డ్ డు నాట్ చేంజ్. ఏమన్నా ఆయన అంటున్నాడు, నేను మార్పు చెందని దేవుడను. మార్పు చెందని నేను. స్నేహితులారా, జనరేషన్స్ టు జనరేషన్ వచ్చిపోతున్న మార్పు వాళ్ళ మాటలో, వారి అలవాటుల్లో, వారి యొక్క ప్రవర్తనలో మనం చూస్తున్నాము. కానీ చెప్పండి, దేవుడు మాత్రం అంట చెప్పండి ఆయన మార్పు చెందడు. స్నేహితులారా, అప్పుడు పిల్లలకి తెలివిగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ దేవుడు పాతకాలపు దేవుడు అయితే అంటున్నారు. వింటున్నారా మీరు? ఈ దేవుడు ఓల్డ్ గాడ్ అంటున్నారు అన్నమాట, చాలా పాత, ఈయనకేమీ తెలియదు అని అంటున్నారు. నో 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 స్నేహితులారా, ఈ యొక్క చెప్పండి ఆ హెబ్రీ రాసినటువంటి గ్రంథంలో, హెబ్రీ పత్రికలోని 13వ అధ్యాయం 8వ వచనంలోని ఇలా ఉంటుంది, ఆయన నిన్న నేడు ఎల్లవేళలా ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎప్పటికీ మారనటువంటి వాడు ఆయన. అంటే నేను ఈ పిల్లలకి ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడున్న జనరేషన్కి ఆయన ఎప్పటికప్పుడు నీకన్నా ముందే 100 రెట్లు 1000 రెట్లు నీకన్నా ముందే అప్డేట్ అయిపోతాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమైందా? కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు వారు చదివిన చదువులను బట్టి, వారి యొక్క నేర్చుకున్నటువంటి పరిస్థితిని బట్టి, వారి ఇంటెలిజెన్స్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని మాటల్ని పాత మాటలు అని అనుకుంటున్నారు. ఏమంటే ఆయనకి ఏం తెలియదు అని అనుకుంటున్నారు, వీళ్ళకి అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కన్నా ఇంకొంచెం 100 years తర్వాత వెళ్తే టెక్నాలజీ ఎలాగుంటుందో ఎప్పుడో ఆయన అప్డేట్ అయిపోయి ఉన్నాడు ఆయన. అలా కాని పక్షంలో ఆయన అప్డేట్ అవుతున్నటువంటి యూత్ని రీచ్ అవ్వలేడు ఆయన, పిల్లల్ని రీచ్ అవ్వలేడు ఆయన, ఈ సొసైటీ రీచ్ అవ్వలేడు ఆయన.
ఆయనే మూలం, ఆయనే ఆధారం. కాబట్టి పిల్లలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు కానీ దేవుడు మాటలు కానీ పాతవవ్వవు. అవి జనరేషన్స్ టు జనరేషను, యుగ యుగాలకి కూడా ఆ మాటలు చెప్పండి కావలసినట్లుగా కావలసినంతగా ఉంటాయి. ఆ మాటలే బ్రతుకుల్ని బాగు చేస్తాయి. అందుకని ఈ మాట చూడండి ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 24:35 యేసు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాట, హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్ విల్ నాట్ పాస్ అవే. భూమియు ఆకాశమును గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. జనరేషన్స్ మారుతున్నప్పటికీ కూడా బూమర్స్ దగ్గర నుంచి చెప్పండి, కమింగ్ జనరేషన్ పేరేంటది? ఎస్, బెటర్. వాళ్ళ వరకు కూడా ప్రశ్నేతుల వాళ్ళందరినీ రీచ్ అవ్వటానికి దేవుడు మీకన్నా మనకన్నా మరెవరికన్నా అప్డేట్లో ఉంటాడు. ఆయన మార్పు చెందినటువంటి దేవుడు. ఆ కాలానికి తగ్గట్టు, ఆ జనరేషన్కి తగ్గట్టు ఆయన తన మాటల ద్వారా, తన పద్ధతుల ద్వారా వారిని సంధిస్తాడు. మీకు అర్థమైంది కదా పిల్లలు? అర్థమవుతుంది కదరా? దేవుడు ఏం కూడా ఓల్డ్ అవ్వడు, దేవుని మాటలు ఏమి కూడా ఓల్డ్ అవ్వవు. నిజంగా ఎప్పటికైనా ఏ జనరేషన్కైనా ఆయన మాటలు చెప్పండి సరిపోతాయి. ఆయన మాటలతోనే ఆ జనరేషన్లో, కమింగ్ జనరేషన్లో ఉన్న వారిని కూడా ఆయన సంధిస్తాడు, దర్శిస్తాడు, వారిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి మనిషి తొందర ప్రపంచంలో దేవుని మాటలు వినే విషయంలో పొరపాటు చేస్తున్నాడు. పిల్లలు అంటే పెద్దలు దేవుని మాటలు విందాము చెప్పండి, మన తల్లిదండ్రుల యొక్క మాటలు కూడా విందాం. భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటలు అండ్ మాలాంటోళ్ళ మాటలు కూడా తప్పకుండా వినాలి. ఊరకనే వచ్చి ఏదో అక్కడ కూర్చున్నట్టు విగ్రహాల్లా కాకుండా డెఫినెట్గా ఆ మాటలు విని దాని ప్రకారం నడవటానికి మనం తీర్మానాలు తీసుకుందాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బిజీ వరల్డ్లోని ఈ యొక్క పిల్లలందరూ కూడా, ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా వాళ్ళు హడావుడిగా, జనరేషన్ అంతా ఎలా ఉందో చెప్పండి, హడావుడిగా ఉన్నారు. ఒక విధంగా హడావుడిగా అంటే వాళ్ళని గమనిస్తే వాళ్ళు చాలా స్లో అయిపోయారు. ఎందుకంటే డిజిటల్ నేటివ్స్ అంట కదా వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఏమైపోతుందో చెప్పండి, రాట్ అయిపోతుంది. ప్రియ స్నేహితులారా, చూడకూడని విషయాలన్నీ చూస్తూ ఉన్నారు. నంబైపోతుంది బ్రెయిన్, చెప్పండి డల్గా మారిపోతుంది, మత్తులోకి వెళ్ళిపోతుంది. ప్రియ స్నేహితులారా, అటెంటివ్గా ఉండట్లేదు, అలర్ట్గా ఉండట్లేదు వాళ్ళు, యాక్టివ్గా ఉండట్లేదు వాళ్ళు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే మామూలుగా వాళ్ళని అడిగామనుకోండి, ఖాళీ లేదంటున్నారు. చాలా తొందరగా ఏదేదో. అంతేకాదు, కొంతమంది ఉంటారు ఏదన్నా సాధించాలనుకునేటప్పుడు దానికి ఒక ప్లానింగ్ ఉండదు. స్నేహితులారా, సిస్టమేటిక్గా ప్రయాసపడి ఉండదు. రాత్రికి రాత్రే వాళ్ళకి ఏదో జరిగిపోవాలని వాళ్ళ ఆశ అంతా కూడా. ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ క్యాష్ లాగా, ఇన్స్టెంట్ లోన్ లాగా. లోన్ కూడా ఇన్స్టెంట్, బ్యాంక్ వెళ్ళక్కర్లేదంట. చెప్పండి, బ్యాంక్ వెళ్ళకుండానే నీకు లోన్ దొరికిపోతుంది. ఒక్క క్లిక్, ఒక్కటి అలా నువ్వు నొక్కేస్తే నీకు లోన్ వచ్చేస్తుందంట. అందుకనే ఏమండి త్వరగా మోసపోయే వాళ్ళు కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఏమండి, వాళ్ళు త్వరగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం త్వరగానే వీళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి, మోసపోతున్నారు. కోవిడ్ టైంలో మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, ఆ ఫోను మనకు రింగ్కి రాకుండా మాటలు వినబడేవి కదా. జాగ్రత్త, మాస్క్ వేసుకోండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఇక్కడ 3 అడుగుల దూరంలో ఉండండి, అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కూడా రింగ్ వెంటనే రావట్లేదు. ఇప్పుడే మాటలు వినబడుతున్నాయి. ఇదిగో ఈ మోసాలు, డిజిటల్ మోసాల గురించి అలర్ట్గా ఉండండి. ఎక్కువైపోయాయి. అందులో బిజినెస్ మ్యాగ్నెట్స్. ఒక ఆయన సింపుల్గా వెనక ముందు ఆలోచించకుండా టెన్షన్ పడిపోయి ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ అన్న ఆలోచనలో భాగంగా ఢిల్లీలో జరిగిన విషయము కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేసాడు. సామాన్యుడి దగ్గర నుంచి సామంతుల వరకు డిజిటల్ మోసాలకు గురవుతున్నారు. తొందరపడే ఈ లోకములో ఏమండి, తొందరగా ఏదో సాధించాలన్నటువంటి తపనలోనే మనిషి స్నేహితులరా దేవుని మాటలను, పెద్దల మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తత్ఫలితంగా వాళ్ళు ఏమండి చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడారు. ఏ స్టేట్మెంట్కి? షార్ట్ ఫామ్లో చెప్తాను మరలా స్టేట్మెంట్. ఏదైనా ఒక గమ్యాన్ని చేరే హడావిడిలో ప్రాముఖ్యమైన హెచ్చరికలను అలక్ష్యం చేసే ధోరణి. మరలా చెప్పనా? ఏదైనా ఒక గమ్యాన్ని చేరే ప్రయత్నంలో ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేసే ధోరణి. దీనికి ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడారు, అది గో ఫీవర్ అనే వర్డ్. సో ఈ మెసేజ్కి మూలం నా కూతురు యొక్క సంభాషణ అన్నమాట. ఈ జనరేషన్ వాడుతున్నటువంటి పదాలు
ఏమండి స్కిబిడి, లేకపోతే ఇంకేంటది బ్రెయిన్ రాట్, గోట్, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. అప్పుడు దాంట్లోంచి నేను ఏదన్నా కొత్తది ఏదన్నా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు గో ఫీవర్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్, ఇది 1986లో దీన్ని ఇన్వెంట్ చేశారు ఈ వర్డ్ని. దీనికి ఒక రీజన్ ఉంది. 1986 సంవత్సరము జనవరి 28న అమెరికన్ స్పేస్ సెంటర్ ఛాలెంజర్ అనేటువంటి ఒక స్పేస్ షటిల్ రెడీ చేసింది. దాంట్లో 7 ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్ళటానికి అత్యద్భుతమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక అంతరిక్షంలోనికి వెళ్ళేటువంటి నౌకని ఎలా డిజైన్ చేస్తారు, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు, ఇక అందులో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏమండి వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఫస్ట్ టైం అందులో ఒక టీచర్ని కూడా సెలెక్ట్ చేశారు. ఆ టీచర్కి కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. యూజువల్గా పైకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు మిలిటరీ బేస్డ్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ ఉంటారు, డిఫెన్స్ బేస్డ్ ఉంటారు. సో మెంటలీ, ఫిజికలీ, ఏమండి ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఫస్ట్ టైం ఒక ఉమెన్ టీచర్ని, లేడీ టీచర్ని సెలెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఆమె పైకి వెళ్ళొచ్చిన తర్వాత అమెరికా అన్ని స్కూల్స్లో కూడా ఆమె మ్యాక్సిమం తిరుగుతూ ఏమంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేయాలి అన్న ఆలోచనతో ఆమెను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో 1986 జనవరి 28న ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాకెట్ పైకి లేచింది. లెగిచిన 73 సెకండ్లకే ఏమండి 73 సెకండ్లకే అది 14 మైళ్ళు, సముద్ర మట్టానికి 14 మైళ్ళు దూరం పైకి వెళ్ళిపోయింది, అంత ఫాస్ట్గా. ఇంకా సక్సెస్ అయిపోతుంది అని అనుకున్న టైంలో 73వ సెకండ్లో బ్లాస్ట్ అయిపోయి 7 కూడా చనిపోయారు. అమెరికన్ స్పేస్కి సంబంధించినటువంటి హిస్టరీలో పెద్ద డిజాస్టర్ ఇది. అందరూ అవాక్ అయిపోయారు. దాని మీద కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకు ఇలా జరిగింది, ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటాం కదా, ఏంటి దీని పరిస్థితి, అది మనకి మన దేశానికి ఎంత అవమానం. నాసా ఏమండి ఫ్లైట్లోని ఎగిరేటప్పుడే ఎన్ని జాగ్రత్తలు చెప్తారు వాళ్ళు. ఫ్లైట్లోని ఏదైనా చిన్నది, ఏదన్నా ఒకవేళ మైన్యూట్లు ఏదన్నా ఒకవేళ ఆటంకం వస్తే ఆ యొక్క పైలట్స్ యొక్క స్క్రీన్ మీద కాక్పిట్లో చూపిస్తుంది. అది వెంటనే అది ఎగరటం అన్నా ఆగిపోయి వెనక్కి వస్తుంది, లేక ఎగిరిందన్న మరలా తిరిగి వెనక్కి వచ్చి దాన్ని రెక్టిఫై చేసుకున్నాకే వెళ్తుంది. అలాంటిది అంతరిక్షంలోనికి వెళ్ళేటువంటి స్పేస్ని ఎలా డిజైన్ చేస్తారు, దాని ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారు, అయినప్పటికీ కూడా మిస్టేక్స్ జరిగాయి. ఈ కమిషన్లో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే రీజన్ ఫర్ ఛాలెంజెస్ డిజాస్టర్ ఏంటంటే రాంగ్ డెసిషన్ అండ్ మిస్కమ్యూనికేషన్. వింటున్నారా? ప్రజెంట్ జనరేషన్ కూడా, ఏ జనరేషన్ అయినా సరే చెప్పండి, రాంగ్ డెసిషన్ తీసుకునే విషయంలో, ఏమండి తొందరగా చెడ్డ నిర్ణయాలు తీసుకునే విషయంలో, తొందరగా పాడు పని చేసే విషయంలో, తొందరగా పాడైపోవటానికే చాలామంది, జనరేషన్తో సంబంధం లేదు, బూమర్స్ టు బీటా ఎవరైనా సరే. ఎందుకు ఏం జరిగింది, రాంగ్ డెసిషన్ ఏంటి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆ టెంపరేచర్స్లో, జనవరిలో యుఎస్లో ఎలా ఉంటుంది, ఆ టెంపరేచర్స్లో వాళ్ళు పైకి వెళ్ళటం అన్నటువంటిది సజెస్టబుల్ కాదు. ఆ విషయాన్ని టెక్నికల్ టీమ్ ఐడెంటిఫై చేసింది. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఓ రింగ్ అనేటువంటి ఒక రింగ్, అది అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా అయిపోయి దానివల్ల ఫైర్ రావటం అన్నది, అది టెంపరేచర్స్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల అది జరిగింది అని చెప్పేసి ఈ విషయాన్ని ముందుగానే టెక్నికల్ క్రూ ఐడెంటిఫై చేసింది. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే స్నేహితులారా, వాళ్ళ సుపీరియర్స్కి చెప్పకపోవటం. అంటే దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారంటే లైట్ తీసుకున్నారు, చులకనగా చూశారు. అంటే ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న జనరేషను చెప్పండి, టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఈజీగా తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా దాన్ని ఈజీగా తీసుకున్నారు. సో ఒక గొప్ప గమ్యాన్ని చేరే హడావిడిలో ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటానికి ఉపయోగించే పదమే చెప్పండి, గో ఫీవర్.
ఒక గొప్ప గమ్యాన్ని చేరే హడావిడిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం. గో ఫీవర్. ఇక్కడ 2 పాఠాలు చెప్పి క్లోజ్ చేస్తాను 10 minutesలో, 10 మ్యాక్సిమం 15 నిమిషాలు. ఒకటి, క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం కూడా ఒక గొప్ప గమ్యం చేరేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. మన గమ్యం ఏంటి? పరలోకం. గుడ్. ఆ గమ్యానికి చేరేలోపు మనం 2 పనులు చేయాలి. ఒకటి, పరిశుద్ధంగా జీవించాలి. అండ్ పరిశుద్ధంగా జీవిస్తూ గమ్యానికి అడుగులు వేస్తూ ఉండగా ఈ పరిశుద్ధ జీవితం అండ్ గమ్యానికి మధ్యలో ఉన్న గ్యాప్లో మన పరిశుద్ధ జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా నశించిపోయే ఆత్మలను మనము రక్షించాలి. ఇది క్రిస్టియన్ యొక్క గ్రేట్ డ్యూటీ, లైక్ అ గ్రేట్ కమిషన్. ఏంటో చెప్పండి. రక్షించబడి ప్రతి ఒక్కరు ఎందుకు రక్షించబడ్డారు చెప్పండి? పరలోకమే. మన గమ్యం ఏంటి? గొప్ప గమ్యం, గ్రేట్ డెస్టినేషన్ ఏంటి? పరలోకమే. అయితే పరలోకానికి వెళ్ళేలోపు నీతిమంతులుగా చేయబడిన మనము చెప్పండి పరిశుద్ధతలోనికి వెళుతూ ఉండాలి. అందుకని మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మన మాటను కాపాడుకోవాలి, మన అలవాట్లను కాపాడుకోవాలి, మన పద్ధతి, మన ఆలోచన జనరేషన్తో సంబంధం లేకుండా బూమర్స్ అయినా చెప్పండి, బీటా అయినప్పటికీ కూడా స్నేహితులారా, మనము మన నీతిని, మన భక్తిని, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరలోకం వైపు వెళుతూ ఈ దారిలోని మనం ఏం చేయాలంటే మన సాక్ష్యం ద్వారా లోకాన్ని ప్రభు వైపు ఏం చేయాలి? ఆకర్షించాలి. కానీ కొంతమంది హడావుడైపోయి అటు లోకాన్ని ఇటు భక్తిని కలిపేసి చెప్పండి ప్రాముఖ్యమైన హెచ్చరికలను చెప్పండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. తత్ఫలితంగా ఏమండి మూల్యాన్ని, పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇది బిలీవర్స్ కోసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్నతమైన భవిష్యత్తు కొరకు, ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు. ఉజ్వలమైన భవిష్యత్తు అంటే తెలుగు పదం కష్టంగా ఉంటుంది కదా, బ్రైట్ ఫ్యూచర్ కొరకు ఈ తొందరపాటు లోకములో హడావిడిగా ప్లానింగ్ లేకుండా, పర్పోజ్ని ఏంటో అర్థం చేసుకోకుండా స్నేహితులారా తప్పులో కాలేయొద్దు, తీవ్రమైన నష్టాన్ని పొందుకోవద్దు. అందుకనే తప్పకుండా దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వండి. అట్ ద సేమ్ టైం చెప్పండి ఏమంటే తల్లిదండ్రులు, పెద్దలు, భక్తిపరులైనటువంటి పెద్దల యొక్క మాటకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎలాగైతే తయారైపోయారంటే వాక్యం చెప్పేవాళ్ళని కానీ, వాక్యాన్ని కానీ, చివరికి దేవుణ్ణి కానీ, ఇది చాలా ఓల్డ్ వర్డ్ అండి. దేవుని మాటలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎప్పుడో పాతవండి, ఈ జనరేషన్కి సరిపోతాయా? అందుకనే వాళ్ళకి వాక్యము అండ్ వాగ్దానము వాళ్ళకి ఇంపార్టెన్స్గా లేదు. వారు దాన్ని నమ్మట్లేదు, దాని మీద అనుమానాలు పెట్టుకుంటున్నారు. స్నేహితులారా దాని గురించి వాళ్ళు వాదన కూడా పెట్టుకుంటున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. వీళ్ళే తెలివైన వాళ్ళు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉన్నారు. తత్ఫలితంగా వాళ్ళు దేవునికి దూరం అవుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కూర్చోపెట్టి అలా కాదు ఎలాగ నష్టం పొందిన తర్వాత ఎక్కడి నుంచి అయినా కొంచెం మారు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విపరీతమైన భయమును బట్టో ఏంటో, లేకపోతే ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని బట్టో ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుకు త్వరగా అడుగులు వేసేస్తున్నారు, అది కూడా దేవుడు లేకుండా. ఈ 2 సందర్భాలు బైబిల్లో ఒక ఇన్సిడెంట్లో ఉన్నాయి. అది నేను మీకు చూపించేసి నేను క్లోజ్ చేస్తాను. మీకు అర్థమైంది కదా నా అంశం స్నేహితులరా? గో ఫీవర్. గో ఫీవర్ అనేది ఎప్పుడు వాడబడిందో చెప్పండి? ఏదైనా ఒక గమ్యాన్ని చేరే హడావిడిలో ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం. కాబట్టి తొందరపడొద్దు, ఆగి ఆలోచించాలి. స్నేహితులారా ఎవరి హెల్ప్ తీసుకోకపోయినా డెఫినెట్గా చెప్పండి నీ దేవుడి హెల్ప్ నీకు కావాలి. రెండవది నీ పేరెంట్స్ హెల్ప్ కూడా నీకు కావాలి. నిన్ను గైడ్ చేసే వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాదు. మీరేమంటారు? అనుభవజ్ఞులు ఇప్పుడున్న పిల్లలకు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ బూమర్స్ చెప్పండి, ఏమండి లేకపోతే ఇంకా పాత జనరేషన్లో ఎవరున్నారో ఇప్పుడున్న జనరేషన్ చెప్పండి. మనల్ని మంచిగా గైడ్ చేసేది మన ఫ్రెండ్స్ అంటారా? కానే కాదు. అందుకే నేను అంటాను యూత్తో మాట్లాడేటప్పుడు మనకి బూత్ మాటలు నేర్పించింది, దొంగ పని నేర్పించింది, ఏమంటే స్కూల్లోని ఇంటర్వెల్లోని బయటికి పక్క స్ట్రీట్లో జాంకాయల్ని కొట్టేసింది అంటే తెంపడానికి తీసుకెళ్ళింది, ఏమంటే స్కూల్ జరుగుతుండగా, క్లాసెస్ జరుగుతుండగా సినిమాలకు తీసుకెళ్ళింది. ఇవన్నీ ఎవరో చెప్పండి? ఎక్కువ మంది ఫ్రెండ్సే. అందుకనే ఫ్రెండ్స్ని కాదు, నీ సొంత చెప్పండి తెలివితేటలను కూడా కాదు, నాకు అన్నీ తెలుసులే
అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అని లేఖనం చెప్తుంది. ఒకని మార్గం ఒక తిన్నగా కనబడుతుందంట, కానీ తుదకు ఈవెన్ పాల్ అనే భక్తుడు అన్నాడు, టు మీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిషబుల్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్ అన్నాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. నేను అన్నీ చేయడానికి నాకు పర్మిషన్ ఉంది, విల్ ఉంది, నాకు ఫ్రీ విల్ ఉంది, నాకు స్వాతంత్రం ఉంది నేను అన్నీ చేయటానికి. కానీ నేను ఆలోచిస్తున్నాను ఈరోజు అవన్నీ కూడా నాకు మేలు చేసేవి కావు. అరే కొత్త జనరేషన్ వాళ్ళు వినండి. అందుకనే దేవుని మీద కానీ, దేవుని యొక్క వాక్యం మీద కానీ, ఆయన వాగ్దానాల మీద కానీ, ఆయన విధానాల మీద కానీ, విధానం అంటే గాడ్స్ యొక్క సిస్టమ్, లేకపోతే ఆయన అప్రోచ్, వాటి మీద అనుమానం ఏమీ కూడా పెట్టుకోవద్దు. దేవుడి కన్నా ఈ జనరేషన్లో ఉన్న మేమే సూపర్ అని చెప్పండి అనుకోవద్దు. తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకోవాలి. ప్రపంచ చరిత్రను గమనించినప్పుడు ఏమండి, ఆ యొక్క టైటాన్ మునిగిపోయేటప్పుడు, టైటాన్ తయారు చేసినప్పుడు చెప్పండి ఏమన్నారు వాళ్ళు? పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అప్పుడు ఉన్నటువంటి న్యూస్ పేపర్ వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే అదొక వింత, అంత పెద్దవాడిని ఎప్పుడు చూడలేదు. ఆ టైంలో వాళ్ళు గర్వంగా మాట్లాడారు. ఇంత పెద్దవాడ, ఇంతమందితో వెళ్తున్నారు, ఈజ్ ఇట్ సేఫ్ అని అడిగాడు ఎవడో పాత్రికేయుడు, ఒక విలేకరే. దానికి ఇదిగో జనరేషన్ వాళ్ళు సింగిల్ వర్డ్లో మాట్లాడతారు కదా, వాడు ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడు. జరిగిందేంటి? స్నేహితులారా, ఇక్కడ రెండు విషయాలు. ఈ సందర్భంలో సంఖ్యాకాండంలో 13, 14 అధ్యాయాల దగ్గరికి వస్తే ఓ రెండు విషయాలు మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు మోషే ద్వారా ప్రతి గోత్రము నుండి ఒక యంగ్స్టర్ అని అందాం. ఏమంటే ఒక యంగ్స్టరే, మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని మోషే సెలెక్ట్ చేసి పంపించాడు. ఎక్కడికి? దేవుడు వారికి ప్రామిస్ చేసిన, వాగ్దానం చేసినటువంటి దేశం. ఆ దేశం ఎలాంటిదో, అక్కడున్న ప్రజెంట్ ప్రజలు ఎలాంటి వాళ్ళో, అక్కడున్నటువంటి మిలిటరీ సిస్టమ్ ఎట్లాగుందో, ఇవన్నీ ఒక్కసారి స్పై చేసి రండి, వేగు చూసి రండి అని పంపించాడు. 12 మంది వెళ్ళారు, చూశారు. అక్కడ పద్ధతులు, అక్కడ పీపుల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత ఉన్నారు, వీళ్ళ కల్టివేషన్ ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఈ యొక్క ఫ్రూట్ ఏంటి ఇంత సైజు ఉన్నాయి, ఆశ్చర్యపోయారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసుకుంటుంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎలా కనబడ్డారు? మిడతల్లా కనబడ్డారు వీళ్ళు. అంటే వాళ్ళే మిడతల్లా కనబడ్డారు. వెంటనే అక్కడే ఒక నీరసం వచ్చేసింది, భయం ఏర్పడిపోయింది. ఆ భయంతో తిరిగి అందరూ కలిపి 12 మంది వెనక్కి వచ్చారు. రావటం అక్కడ ఉన్నటువంటి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశిస్తూ వీళ్ళందరూ ఏం చేశారంటే 12 మందిలో 10 మంది వాళ్ళు ఏం చెప్పారంటే, అరే మనం అక్కడికి వెళితే మాత్రం మళ్ళీ తిరిగి వెనక్కి రాము, మనల్ని వాళ్ళు అక్కడ చంపేస్తారు, మనకు సమాధులు కూడా మిగలవు, నిజంగా మనం వాళ్ళని ఎదుర్కోలేము, వాళ్ళని ఫైట్ చేయలేము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నేనంటాను, ఒక ప్రశ్న అడుగుతాను, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా రాంగా? కరెక్టే. వాళ్ళు ఏం చూశారో చెప్పండి, అదే చెప్పారు. కాకపోతే మరి మిస్టేక్ ఏంటి? వారు గడిచిన సంవత్సరంలో ఈజిప్ట్లో ఫరో నుండి దేవుడు 10 అద్భుతాలు చేసి వారిని విడిపించినటువంటి పరిస్థితులను మర్చిపోయారు. సముద్రం పాయలు చేసి 6 నేల మీద నడిపించినటువంటి దేవుడి యొక్క పర్స్పెక్టివ్లో చూడలేదు వాళ్ళు. ఏమండి, శూన్యములో నుండి ఆహారాన్ని పంపిస్తూ వారిని పోషిస్తున్న విషయం మర్చిపోయారు. బండలో నుండి నీళ్లని తాగుతూ కూడా దేవుడు వీళ్లను కూడా మాకు స్వాధీనపరచగలుగుతాడు, పైగా మాకు ప్రామిస్ ఉంది, వాగ్దానం ఉంది, దేవుని వాక్యము ఆకాశము భూమి గతించిపోవును కానీ ఆయన మాటలు గతించవు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. తత్ఫలితంగా వాళ్ళను చూసి ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సమస్యని, ప్రజెంట్ ప్రాబ్లంను చూసి భయానికి గురైపోయి ఇక మనం అయిపోయామని మళ్ళీ ఏమన్నారు తెలుసా? వీలైతే మనం ఒక నాయకుడిని ప్రిపేర్ చేసుకుందాం. 13వ అధ్యాయం ఉంటుంది ఇదంతా కూడా. ఒక నాయకుడిని ప్రిపేర్ చేసుకొని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామన్నారు. చివరికి ఇద్దరు వారు మేము చూసింది నిజమే, వారు చెప్పింది నిజమే, కాకపోతే మేమైతే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం,
ఐగుప్తులు ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, సముద్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెప్పండి, ఎడారిలో ఆయన పోషణని, ఆయన కేర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఇంతకుముందు చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు, భయపడకండి అని చెప్పాడు. అబ్బాయి ఎవరు వింటలేదు. ఒక కొత్త నాయకుడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు. చివరికి ఆ 10 మంది ఏమయ్యారో తెలుసా? వారు అక్కడే ఉండిపోయారా, కనాన్లోనికి వచ్చారా, బ్రతికేరా, చచ్చారా? చచ్చిపోయారా 10 మంది. అంటే 2 థింగ్స్ అన్నాను కదా. ఈ జనరేషన్లో ఉండేటువంటి ప్రాబ్లం ఏదో చెప్తున్నాను నేను. ఒకటి, సిచ్యువేషన్కి తగ్గట్టు ఏంటో వాక్యాన్ని వారు నమ్మట్లేదు, దేవుని వాగ్దానాల్ని నమ్మట్లేదు, దేవుని విధానాల్ని నమ్మట్లేదు. పైగా వీళ్ళకే అన్నీ తెలుసు అన్న టైపులో స్నేహితులరా, సొంత అనాలిసిస్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నుండి దూరంగా జరిగిపోతున్నారు. తత్ఫలితంగా ఏం జరిగింది? మూల్యం ఎంత చెల్లించుకున్నారు? మరలా కోలుకోలేనంతగా చచ్చిపోయారు అందరూ కూడా. ఇది ఒక పరిస్థితి. రెండవ పరిస్థితి, మొత్తానికి అలా చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ అన్నారు, నేను చదువుతున్నాను చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 40 వచనం. వారు ఉదయం లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్తాము అన్నారు. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేంటి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితురు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి, చెప్పండి ఇప్పుడు జనరేషన్ కూడా ఎలాగుందో చెప్పండి, ఆర్గ్యూ చేస్తారు, మూర్ఖించి. ఇక్కడ ఏం జరిగింది? ఇంతకీ 10 మంది చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు? సరేనండి మేము వెళ్తాము అని అంటున్నారు. అప్పుడు ఏలియా, ఇది మోషే అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ఆయన సన్నిధి మనతో లేదు ప్రజెంట్. మీరు చేసిన పొరపాటు పీపుల్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, విధానాలను మీరు అనుమానించి పీపుల్ యొక్క హృదయాల్లో మీరు అనుమానపు విత్తనాలు విత్తారు చూసారా? దానికి ఆయన బాధపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నడిపించినందుకు, విడిపించినందుకు, అరే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారండి? ప్రజెంట్ అయితే ఆయన యొక్క ప్రెజెన్స్ మన మధ్య, ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు వెళ్ళిపోతానంటారేంటి? అంటే ఈ జనరేషన్ ఎలాంటిదంటే స్నేహితులరా, 2 విధాలుగా ప్రవర్తిస్తుంది. ఒకటేంటంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో ఆర్గ్యూ పెట్టుకుంటారు, దేవుని వాగ్దానాలు నమ్మరు, దేవుని యొక్క వాక్యాన్ని అనుమానిస్తారు. స్నేహితులరా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రాంగ్ పర్స్పెక్టివ్తో దేవుని అర్థం చేసుకొని రాంగ్ ప్రజెంటేషన్ చేస్తారు. జాగ్రత్త, నువ్వు ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే నష్టపోతావు నువ్వు, తిరిగి కోలుకోలేనంతగా. అందుకే జనరేషన్తో సంబంధం లేకుండా దేవుని నమ్ముదాము. చెప్పండి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముదాము, దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా నమ్ముదాము. ఆయన విధానం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ అయినప్పటికీ కూడా లెట్ యువర్ విల్ బి, మీ చిత్తమే చెప్పండి జరుగునుగాక నా జీవితంలో అని చెప్పటము నీకు, నీ భవిష్యత్తుకి శ్రేయస్సు. అదొక రకము. రెండో రకం ఏంటంటే జరిగిన నష్టాన్ని బట్టి మిగిలిన వాళ్ళు భయపడిపోయి, సరే వెళ్తామండి, అరే వెళ్తానంటే నువ్వు ఒక్కడవే వెళ్తే అవ్వదు, నువ్వు దేవునితో కలిసే అడుగులు వేయాలి. దేవునితో కలిసి అడుగు వేయాలంటే వెయిట్ చేయాలి. అందుకనే గో ఫీవర్ అనే ఎక్స్పీరియన్స్లోనికి వెళ్ళొద్దు. గో ఫీవర్ అంటే ఏంటో చెప్పండి, ఒక గొప్ప గమ్యానికి చేరే ప్రయత్నములో హడావిడిగా ప్రాముఖ్యమైన హెచ్చరికలను మర్చిపోవటం, నిర్లక్ష్యం చేయటం. అందుకే గాడ్స్ వర్డ్ ల్యాంప్తో పోల్చబడింది, దేవుని వాక్యము దీపంతో పోల్చబడింది, కంపాస్తో పోల్చబడింది, దిక్సూచితో పోల్చబడింది. స్నేహితులారా, దేవుని వాక్యాన్ని నమ్ముదాం, దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం, దేవుని విధానాలను అంగీకరిద్దాము. కాని పక్షములో చెప్పండి, అయినప్పటికీ వాళ్ళు మూర్ఖంగా చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు ముందుకి. ఏమయ్యారంట? హతమయ్యారు, చనిపోయారు. అందుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయము
ఒక్కసారి అందరూ తెరవండిరా, పిల్లలు కూడా. ప్రోవెబ్స్ 4th చాప్టర్లో 4వ అధ్యాయం సామెతల గ్రంథం. నాతో పాటు అందరూ కలిసి చదవండి. 20 నుండి 22 వచనాలు కలిసి చదువుకుందాం అందరం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. నా మాటలను లక్ష్యపెట్టు, విను, వాటిని నీ కళ్ళెదుటే ఉంచుకో. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, నా ప్రామిస్ని జ్ఞాపకం చేసుకో, నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో భద్రపరచుకో. అది నీకు లైఫ్ని ఇస్తుంది. చెప్పండి, లాంగ్ లైఫ్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని కూడా నీకు అనుగ్రహిస్తుంది. మీరు లేటెస్ట్ న్యూస్ అంతా మీకు తెలుసు కదా. అమెరికాలో, కాలిఫోర్నియాలో, చెప్పండి, లాస్ ఏంజల్స్లో, హాలీవుడ్లో జరిగిన ఇన్సిడెంట్ తెలుస్తుందా? ఇంకా అలాగే జరుగుతుంది. దాన్ని కారు చిచ్చు అంటారు తెలుగులో. ఏమండి, భయంకరంగా ఎక్కడో ఎలాగంటుకుందో అంటుకుంది. పరిస్థితి ఎట్లా మారిపోయింది? స్నేహితులారా, హాలీవుడ్ సినిమాలు అక్కడే తయారవుతాయి. ఏమండి, పెద్ద పెద్ద బంగ్లోస్, ఆస్కార్ అవార్డ్ బిల్డింగ్స్, ఏమండి, రెడ్ కార్పెట్ ఉండే ఏరియా. స్నేహితులారా, నేను హాలీవుడ్కి వెళ్ళొచ్చాను. అక్కడ నేను నిలబడ్డాను. వారి పేరు మీద ఉండేటువంటి స్టారు, దాని మీద ఉండేటువంటి వారి పేర్లు, ఏమండి, ఆ ఫోటో సెషన్స్. స్నేహితులారా, హాలీవుడ్ నిజంగా దేవుణ్ణి ఎగతాళి చేసి పెట్టింది. వాళ్ళ సినిమాల్లో దేవుడి మీద నెగటివ్ డైలాగ్స్. స్నేహితులారా, వాళ్ళ యొక్క ఆస్కార్ యొక్క స్టేజెస్ మీద లిటరలీ బహిరంగంగా దేవుణ్ణి అమెరికా అవమానపరిచిన పరిస్థితులు, ముఖ్యంగా హాలీవుడ్ అవమానపరిచిన పరిస్థితుల్లో ఈరోజు ధనవంతులు, ఈరోజు కోటీశ్వరులు, ఏమండి, వారి యొక్క ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ప్రాంతాలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కళ్ళ ముందే కాలిపోతుంటే చూస్తూ, మీరు కొన్ని క్లిప్పింగ్స్ చూసారో లేదో, ఏమంటే ఆ కారులో మంటల్లో నుంచి వెళ్ళిపోతూ, అంటే అక్కడ నుంచి వారు బయటికి వెళ్తూ ఆ కారునన్నా కాపాడుకుందాం అన్నట్టు ఖరీదైన కార్లు, 35,000 ఎకరాలు టోటల్గా నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఏమండి, 180,000 మంది అక్కడి నుంచి బ్రతికితే చాలు అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నటువంటి వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఇది మీరు జడ్జిమెంట్గా భావిస్తున్నారా దేవుణ్ణి? హాలీవుడ్ దేవుని అవమానపరిచింది కదా, మీరు ఒప్పుకుంటున్నారా? స్టేజ్ మీద బహిరంగంగా దేవుని అవమానపరిచి, సినిమాల్లో డైలాగులతో అవమానపరిచి మీరు ఒప్పుకుంటున్నారా? ఇంకా సిచ్యువేషన్ అలాంటిది, ఎస్ అనిపిస్తుంది అన్నారు. మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అంతా, అమెరికన్ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే హాలీవుడ్లో ఉంది. ఆర్గట్లా. మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? మీకేమనిపిస్తుంది అని ఒక ఆవిడ అడిగితే, ఇది ఎవ్వరు ఏం చేయలేరు, దేవుడే ఒక వర్షాన్ని పంపిస్తే తగ్గుతుంది అంటుంది ఆవిడ. చెప్పండి, ప్రపంచంలో ఎవరైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా దేవుని ఉనికిని ప్రశ్నించినప్పుడు, ఏమంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని ఎగతాళి చేసేటప్పుడు, దేవుని లైట్ తీసుకున్నప్పుడు, మా జనరేషన్కి వైజ్నెస్ ఎక్కువ, విజ్డమ్ ఎక్కువ, మేము తెలివైన వాళ్ళు, మా జ్ఞానం, ఈ పుస్తకం పాతది, దేవుడు పాతోడు. నో 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 నో. ఇది ఏ కాలానికైనా చెప్పండి సరిపోయేటువంటి పుస్తకం. జీవితాలతో మాట్లాడే పుస్తకం, బ్రతుకులు మార్చే పుస్తకం. స్నేహితులారా, అందుకే ఇక్కడ ఉన్న జనరేషన్ అందరినీ కూడా, పాతోళ్ళు బూమర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న ఒక జనరేషన్ అందరి వరకు కూడా ఈరోజు దేవుడు ఒక హెచ్చరిక, ప్రేమపూర్వకమైన హెచ్చరిక, ఆయన మాటలను పెడచెవిని పెట్టొద్దు. ఈ హడావిడి లోకములో ఏదో సాధించాలన్న తపనలో స్నేహితులారా, ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికల్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా దేవుని మర్చిపోవద్దు, దేవుని వాగ్దానాన్ని మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని చులకనగా చూడొద్దు, ఆయన విధానాలను చులకనగా చూడొద్దు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చరిత్రను చూసినప్పుడు, స్నేహితులారా, ఆ ఇన్సిడెంట్ని చూసినప్పుడు ఇక నీ యొక్క జ్ఞానాన్ని ఏమంటే తీసి పక్కన పెట్టాల్సిందే, తుంగలో దొక్కాల్సిందే. ఏమంటే దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు, దేవుని ఉనికిని ప్రశ్నించేవాళ్ళు,
పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి. కానీ దేవునికే వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి, దేవునికే ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడి ఆయన్నే నువ్వు దూషించేటప్పుడు, అయినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతుడు, వెంటనే కోపగించుకునే దేవుడు కాదు ఆయన. ప్రశ్నితులు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఎంతగానో దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడు, దయని ప్రదర్శిస్తున్నాడు, కనికరాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంచె దినాల్లో ఉన్నాం. జాగ్రత్త, కుటుంబాల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త. ఏమండి నువ్వు మానొద్దు, చర్చిని మానొద్దు. నువ్వు ఏమండి వీలు చూసుకో, నష్టపోయినా పర్వాలేదు, ఆ రోజు లాస్లో ఉన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం చర్చ్ మానొద్దు, నీ పిల్లల్ని చర్చ్కి తీసుకురావడం మానొద్దు. ఎందుకంటే ఈ జనరేషన్ చాలా తెలివైన వాళ్ళే, కానీ వారి యొక్క బ్రెయిన్స్ రాట్ అయిపోతూ ఉన్నాయి. ప్రశ్నేతలు ఇది వాస్తవం. పిల్లలను గమనిస్తున్నప్పుడు ఏమంటే తెలివిగా పుట్టిన పిల్లలు స్లో డౌన్ అయిపోయారు నిజంగా. దయచేసి మెలకుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం మనం అందరం కలిసి. ఇక్కడ ఉన్న అందరం కలిసి మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, ప్రత్యేకంగా నేను నా కుటుంబం మీకు దూరం కాకుండా, మీ వాక్యాన్ని ప్రభు విభేదించకుండా, మీ ప్రామిసెస్ని అనుమానించకుండా తండ్రి, మీ యొక్క సిస్టమ్స్ని ప్రభునైనా నేను వ్యతిరేకించకుండా చెప్పాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రభా, నా బిడ్డల మీద ప్రభా మీ చేతిని ఉంచండి నైనా, మీ హస్తాన్ని ఉంచండి ప్రభునైనా. ఈ డిజిటల్ నేటివ్స్గా ప్రభునైనా అయ్యా తండ్రి నైనా వీరు స్లో డౌన్ అయిపోతున్నారు. తెలివిగానే పుట్టారు, తెలివైన పిల్లల్నే ఇచ్చారు తండ్రి ప్రభువా. అయితే నా యొక్క మూర్ఖత్వం వాళ్ళని తెలివి తక్కువ పిల్లలుగా చేయకుండా అయ్యా తండ్రి నైనా వాళ్ళ చేతిలో ఫోన్ ఉన్నా ఎప్పటికప్పుడు నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తున్నావు అని అడగడానికి ప్రభునైనా, వారి కోసం ప్రార్థించడానికి, వారి కోసం యోబులాగా బలులర్పించడానికి తండ్రి ప్రభునైనా అయ్యా నన్ను ఆయుధపరచండి తండ్రి ప్రభా. ఏ పరిస్థితుల్లో కూడా నా స్వార్థాన్ని బట్టి నాయన ప్రభా, నా యొక్క బిజీనెస్లో మీకు దూరంగా నేను నా కుటుంబం నీ చర్చికి దూరంగా ఉండకుండా సహాయం చేయండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలని విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా నిన్ను, నిత్యమైన కృపను చూపి నా నిబంధన నెరవేరుస్తాను నేను. నిమిషమాత్రం విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా నిన్ను, నిత్యమైన కృపను చూపి నా నిబంధన నెరవేరుస్తాను నేను. ఆదించువాడు నీకు దూరంగా ముందుగా నీకు దగ్గరకు రాదు, నీకు విరోధముగా గుంపులు వారు నీ పక్షంగా చేస్తాను నేను పక్షంగా. నీ నీతి నా వలన కలుగుచున్నది.